హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇకపై అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు రావడం కష్టమేనా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఇండియా నుంచి ఎక్కువగా వర్క్ వీసా అంటే H1B వీసా మీద అమెరికాకు వచ్చి జాబులు చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటారండి. మనందరికీ తెలిసిందే, ఎవ్రీ ఇయర్ 85,000 వీసాస్ అమెరికా ఇష్యూ చేస్తుంది. అందులో మ్యాక్సిమం పర్సంటేజ్ 60% వరకు మన ఇండియన్సే వస్తుంటారండి H1B వీసాల మీద అమెరికాకి. సో ఇకపై అమెరికాలో ఇండియన్స్కి జాబ్స్ రావడం కష్టమవ్వబోతుంది. ఎందుకు అని అంటే కొత్తగా DYL వాళ్ళు మరొక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగిందండి. అదే ప్రాజెక్ట్ ఫైర్ వాల్. ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనేది మెయిన్గా తీసుకురావడానికి కారణం, అమెరికాలో ఎంప్లాయీస్ అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్ స్కిల్డ్ వర్కర్స్కే ఇవ్వాలి, H1B వాళ్ళకి కాదు అని మాత్రమే. సో ఎవరైనా సరే అమెరికాలో ఉండే ఎంప్లాయర్స్ H1B ప్రాసెస్ని మిస్యూజ్ చేస్తున్నారని తెలిసినా, లేదా H1B వాళ్ళకి ప్రాపర్గా శాలరీస్ ఇవ్వటలేదు యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ స్టాండర్డ్స్ అని తెలిసినా, లేదా వాళ్ళు 2 జాబులు చేయడానికి ఆ ఎంప్లాయర్సే H1B వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, లేదా అట్లా చేపిస్తున్నారు ఎంప్లాయీస్ చేత అని బయటకు వచ్చినా, ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే H1B వాళ్ళని కానీ H1B ప్రాసెస్ని కానీ మిస్యూజ్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా ఆ ఎంప్లాయర్స్ని అయితే బ్లాక్ చేస్తారండి. అది కాకుండా ఇక్కడ చాలామందికి తెలుసుంటుందండి, ఎవరైనా సరే కొత్త H1Bs అమెరికాకి రావాలి అని అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎంప్లాయర్స్ అమెరికాలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మాకు అమెరికన్ స్కిల్డ్ వర్కర్ దొరకలేదు, సో మేము ఫారిన్ వర్కర్స్ని తెచ్చుకుంటాము అని చెప్పి పర్మిషన్ తీసుకోవాలన్నమాట DYL వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు DYL వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు H1B ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇకపై ఆ ప్రాసెస్ అంతా DYL వాళ్ళు చాలా క్లియర్గా చెక్ చేస్తారు. నిజంగానే ఆ స్కిల్ సెట్ మీద అమెరికన్ ఎంప్లాయర్ దొరకలేదా, దొరికినా కూడా అవాయిడ్ చేసి తక్కువ జీతానికి వస్తున్నారని H1B వాళ్ళని రిక్రూట్ తీసుకొచ్చుకుంటున్నారా అనేది క్లియర్గా ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్గా అమెరికన్ వర్కర్స్ని ఎంకరేజ్ చేయడానికి, అమెరికన్ వర్కర్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో. నాకు తెలిసినంత వరకు అండి, చాలామంది ఎంప్లాయర్స్ చాలా మిస్యూజ్ చేస్తారు H1B ఎంప్లాయీస్ని. శాలరీస్ సరిగ్గా ఇవ్వరు. నాకు తెలిసి నేను 2-3 దగ్గర ఇది విన్నానండి. ప్రాపర్గా శాలరీస్ ఇవ్వరు, హాఫ్ శాలరీ ఇవ్వడము, లేకపోతే ఒక్కొక్క మంత్ ఎగ్గొట్టడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. చాలా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి H1B వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాక, సరిగ్గా ఇవ్వక చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా శాలరీస్ ఎంప్లాయర్స్ H1B వాళ్ళకి శాలరీస్ ప్రాపర్గా ఇవ్వడం లేదని తెలిసినా కూడా ఇమ్మీడియట్గా ఆ ఎంప్లాయర్ని బ్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తక్కువ రేటుకి వస్తున్నారని చెప్పి వీళ్ళని తీసుకొని అమెరికన్ ఎంప్లాయీస్ని తీసేసి H1B వాళ్ళని రిక్రూట్ చేసుకోవడము, ఇలాంటివి కూడా చేస్తుంటారు చాలామంది. సో ఇకపై DYL వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ద్వారా అమెరికాలో ఉండే ఎంప్లాయర్స్ మీద నిఘా పెట్టబోతున్నారు. ఎవరైనా సరే ప్రాపర్గా అమెరికన్ స్కిల్డ్ వర్కర్స్ని రిక్రూట్ చేసుకోకుండా, లేదంటే వాళ్ళని తీసేసి H1B వాళ్ళని రిక్రూట్ చేసుకున్నా, H1B వాళ్ళకి సరిగ్గా శాలరీస్ ఇవ్వకపోయినా, లేదా H1B ప్రాసెస్నే కంప్లీట్గా చేంజ్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా, ప్రాసెస్ని మిస్యూజ్ చేస్తున్నా, ఇకపై ఆ ఎంప్లాయర్స్ అందరినీ బ్లాక్ చేస్తారండి. దానివల్ల ఎవరికి ఎక్కువ ప్రాబ్లం అవుతుందంటే H1B ఎంప్లాయీస్కేనండి. వాళ్ళ ద్వారా వచ్చిన H1B ఎంప్లాయీస్కి వాళ్ళు రెన్యూవల్కి వెళ్ళినప్పుడు కానీ, అమెండ్మెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, మీరు ఈ ఎంప్లాయర్ ద్వారా వచ్చారు, సో ఈ వీడు ఫేక్ ఎంప్లాయరు, ఇక్కడ మిస్యూజ్ చేశాడు, కాబట్టి మీ వీసాని నేను రిజెక్ట్ చేస్తున్నామని చెప్తారు. సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అది చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది H1B ఎంప్లాయీస్కి. ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా కూడా, ఒకవేళ వాళ్ళు ఇదివరకు ఎప్పుడైనా ఎంప్లాయీస్ కంప్లైంట్ ఇచ్చున్న ఆ ఎంప్లాయర్ మీద, సో మాకు సరిగ్గా శాలరీస్ ఇవ్వట్లేదనో కానీ, లేకపోతే మమ్మల్ని కాంట్రాక్ట్ చేయించుకున్నారని కానీ, ఇట్లాంటి కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అలాంటివి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. H1B ఎంప్లాయీస్కి ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుందండి అది ఎంతో కొంత. అంతేకాకుండా అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అండి, నాకు తెలిసి చాలా పెద్ద కంపెనీస్ H1B వాళ్ళని పర్మనెంట్ అంటే ఫుల్ టైం ఎంప్లాయీస్కి తీసుకోవడం అవాయిడ్ చేసినాయండి. గత 4-5 మంత్స్ నుంచి నేను చూసిన దాని ప్రకారం, నాకు తెలిసిన కొన్ని కంపెనీ పేర్స్ అవి నేను చెప్పకూడదు నాకు తెలియదు, అందుకే చెప్పడం లేదు. చాలా పెద్ద కంపెనీలు, మేముండే స్టేట్లోని చాలా పెద్ద కంపెనీలు, హ్యూజ్ రిక్రూట్మెంట్ చేసే కంపెనీలు కూడా
గత 4-5 మంత్స్ నుంచి H1B వాళ్ళని ఫుల్ టైం తీసుకోవడం అసలు కంప్లీట్గా ఆపేసినాయండి. ఏదో సిటిజన్స్ కానీ జీసీ ఉన్న వాళ్ళని కానీ లేదా స్పాన్సర్షిప్ అవసరం లేని H4EAD వాళ్ళని కానీ ఓపీటీ వాళ్ళని కానీ రిక్రూట్ చేసుకుంటున్నాయి తప్ప H1B వాళ్ళని కాంట్రాక్ట్ బేసిస్గా మాత్రమే తీసుకుంటున్నాయండి. అది కూడా షార్ట్ పీరియడ్కి 6 మంత్స్కి 4 మంత్స్కి లేకపోతే 9 మంత్స్కి 10 మంత్స్ కానీ షార్ట్ పీరియడ్కి కాంట్రాక్ట్ బేసిస్గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఫుల్ టైమ్గా తీసుకోవడానికి ఇష్టపడలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే H1B ఎంప్లాయీస్కి జాబులు రావడం అనేది అంత ఈజీ అవ్వకపోవచ్చండి. ఇకపై దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి H1B ప్రాసెస్ని ఎట్లాగైనా సరే కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఆ H1B మీద ఎంప్లాయీస్ తక్కువ జీతానికి వచ్చి పనిచేస్తున్నారు అనే ఫీలింగ్ తోటి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ $1,00,000 వీసా ఫీజు వల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. చాలా వరకు ఎంప్లాయీస్ దేశీ కంపెనీలు అందరూ వాళ్ళ ఎంప్లాయీస్కి మెసేజ్లు పెట్టలు మెయిల్ పంపించడాలు కూడా జరిగిందండి. ఎక్కడన్నా సరే అమెరికాకు వచ్చేసేయండి, H1B వీసా ఉంటే గనక మీ డిపెండెంట్స్ ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే ఇమ్మీడియట్గా మీ ప్లేస్కి తెప్పించుకోండి. ఇలా రకరకాల మెయిల్స్ అన్నీ అలర్ట్స్ పంపిస్తూ ఉన్నాయన్నమాట. ఏం ప్రాబ్లం వస్తుందో, ఏ నిమిషాన్ని ఏం కొత్త రూల్ వస్తుందో తెలియదు. సో ఈ కొత్తగా DYL వాళ్ళు పెట్టిన ప్రాజెక్ట్ ఫైర్వాల్ అనేది కూడా H1B ఎంప్లాయీస్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించబోతుందండి. ఎందుకు అని అంటే మెయిన్గా ఎంప్లాయీస్ని మీద నిఘా పెడతారు. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ మీద DYL వాళ్ళు నిఘా పెట్టడం కూడా జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చినా, అనుమానం వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రూఫ్ దొరికినా సరే ఇమ్మీడియట్గా ఆ ఎంప్లాయర్ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. తద్వారా ఆ కంపెనీ ద్వారా వచ్చిన వాళ్ళందరూ H1B వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు ఎంతో కొంత. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట H1B వాళ్ళకి. అంతేకాకుండా H1B వాళ్ళని మనం గమనిస్తే కనుక అమెరికాలో చాలా వరకు కంపెనీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఫుల్ టైం ఎంప్లాయీస్గా తీసుకోవడానికి ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నాయండి. దేశీ కంపెనీలు అయితే I-140 ప్రాసెస్ చేయడం మానేసినాయి. ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ మానేసినాయి. మనకు తెలిసిన పెద్ద పెద్ద TCS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అన్నీ మానేసినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇది కొత్తగా సో H1B వాళ్ళకి జాబులు దొరకడం ఇంకా ఉండే కొంది కష్టం అవ్వబోతుంది అమెరికాలో. ఒకవేళ జాబ్ లేకపోతే 60 డేస్కి మించి అమెరికాలో ఉండలేము. జాబ్ లేకుండా ఇక్కడ అమెరికాలో సర్వైవ్ అవ్వడం కూడా చాలా అంటే చాలా కష్టం అండి. సో ఒకదాని తర్వాత ఒకటి కొత్త రూల్స్ అయితే పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫైర్వాల్ అనేది మెయిన్గా వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళ సిటిజన్స్ని, వాళ్ళ స్కిల్డ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఏ కంపెనీలు అయినా ఇకపై, ఏ ఎంప్లాయర్స్ అయినా సరే ఇకపై అమెరికన్ స్కిల్డ్ వర్కర్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు దొరకలేదని పక్కాగా ప్రూఫ్ చూపిస్తేనే ఫారెన్ వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటేనండి, రీసెంట్గా నాకు తెలిసింది పెద్ద కంపెనీలు లే ఆఫ్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా లే ఆఫ్స్ చేస్తున్నారు కదా. సో అలా లే ఆఫ్ చేస్తున్నప్పుడు మీరు చాలామంది లే ఆఫ్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్తగా H1B ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అని మెయిల్స్ పంపిస్తున్నారు, అడుగుతున్నారు ఎంప్లాయర్స్ని. సో ఎందుకు అంతమందిని తీసేసి మళ్ళీ ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు? ఒకటి, మీరు ఎంతమంది ఎంప్లాయీస్ని తీసేసినాక ఉన్న వాళ్ళకి మీరు I-140 ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఒకవేళ I-140 చేయాల్సి వస్తే ఎందుకు చేయాలనుకుంటున్నారు, దేనికి చేయాలనుకుంటున్నారు? మీకు అమెరికన్ వర్కర్స్ ఎందుకు దొరకలేదు, ఏ స్కిల్ సెట్ మీద దొరకలేదు, మీకు ప్రూఫ్ చూపించండి. ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా సరేనండి కొత్తగా H1B వాళ్ళని తెచ్చుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు పేపర్లో యాడ్ ఇవ్వాలి. ఆ యాడ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్లికేషన్స్ వస్తాయి. చాలామంది అప్లై చేస్తూ ఉంటారండి. అప్లై చేసిన వాళ్ళల్లో అమెరికన్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేశారా లేదా అని ఖచ్చితంగా ఎంక్వైరీకి చేసుకుంటారు. ఒకవేళ ఇంటర్వ్యూ చేయకుండా ఇదేదో ఫేక్ లాగా ఊరికే జస్ట్ ప్రాసెస్ లాగా మెయింటైన్ చేస్తున్నారని తెలిసిందంటే మాత్రం ఆ ఎంప్లాయర్ని ఇమ్మీడియట్గా బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఎవరైనా ఎంప్లాయర్ మీద కంప్లైంట్ ఇచ్చినా మాకు సరిగ్గా శాలరీలు ఇవ్వట్లేదని, మమ్మల్ని కాంట్రాక్ట్ చేసి బంధించారని కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ ఇచ్చినా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి H1B వాళ్ళకి. H1B వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా కష్టంగా కనిపిస్తుందండి అమెరికాలో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకైతే. సో కొత్తగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఫైర్వాల్ ద్వారా కూడా H1B ఎంప్లాయీస్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకునే అవకాశాలు తగ్గిపోతూ వస్తున్నాయండి. సో ఇదండి, ఇకపై అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు రావడం కష్టమేనా అంటే ఈ విషయం గురించి క్లియర్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.